హస్తములకు గంచుకున్నటువంటి బంధనలు తెగిపోయినాయి. The moment the divine feeling entered into his head, he was completely away from the bond. ఎంతవరకు ఈ కృష్ణుని తలపైన పెట్టుకొని పోయి తిరిగి రేపల్ల చేరేంత వరకు ఎట్టి బంధన లేదు వసుదేవునికి. Vasudeva had no bondage until he reached Repalla, carrying Krishna on the head. అక్కడికి వెళ్లి యశోద ఇంట్లో దింపినాడు. He just put down at the residence of Yashoda. తిరిగి స్వస్థానములకు జైల్లో వచ్చి చేరాడు. Later he returned to jail. సహజంగా బంధనలు ఏర్పడిపోయినాయి. Naturally he was bound. దీని యొక్క అంతరార్థం ఏమిటి? What is the inner significance? భగవద్భావము మన హృదయములో ఉండినంత వరకు కూడాను మనకి ఏదీ బంధన లేదు. Means so long there is divine feeling, you are not bound. భగవంతుణ్ణి వదిలిన తర్వాత సర్వము బంధనే. The moment you leave Lord, everything is bondage. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క దివ్యత్వానికి అనేక విధమైనటువంటి అంతరార్థాలు ఉంటున్నాయి. Such sacred divinity has several inner significance meaning. ఈ కృష్ణుని చంపడానికి అనేక